హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి 50 డేస్ ఛాలెంజ్లో డే 14 అండి. చెప్పాను కదండి నిన్ననే ఆల్రెడీ నేను ఈరోజు పేపర్ 1 పేపర్ 2 గ్రూప్ 2 గురించి 2024లో జరిగిన పేపర్స్ అనాలిసిస్ చేసి మీకు చెప్తానని చెప్పేసి నేను చేసిన కాడికి నేను చెప్తానండి. సో అది తప్పో ఉప్పో మీరే కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నాకు అనిపించిన కాడికి నేను చేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ పేపర్ 1 నుంచి వద్దామండి. పేపర్ 1లో 150 మార్క్స్ కదండి. సో కరెంట్ అఫైర్స్లో 18 to 22 మార్క్స్ అలా వచ్చాయండి. అంటే నేను ఈ సబ్జెక్ట్ నుంచి ఇన్ని మార్క్స్ వచ్చాయని చెప్తున్నాను, బట్ ఇవే ఖచ్చితంగా అని నేను చెప్పట్లేదు. అటు ఇటు 2-3 మార్క్స్ అటు ఇటు అవుతాయి అంతే. సైన్స్ అండ్ టెక్నాలజీ 10 to 12, డిసాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్లో నుండి 7 to 9 వచ్చాయి. జాగ్రఫీ నుండి 8 to 9, కల్చర్ నుండి కూడా 8 to 9, తెలంగాణ స్కీమ్స్ పాలసీస్ నుండి 5 to 7, సోషల్ ఇష్యూస్ అండ్ రైట్స్ నుండి 5 వచ్చాయి. ఇంటర్నేషనల్ రిలేషన్స్ నుండి 5 to 6, రీజనింగ్ డాటా నుంచి 13 to 15 అండ్ ఇంగ్లీష్ నుంచి 10 to 12. సో నేను ఇందులో గమనించింది ఏంటంటే కరెంట్ అఫైర్స్ ముఖ్యం అంటే చాలా ఇంపార్టెంట్ అని అర్థమైంది. అంటే కరెంట్ అఫైర్స్ 2023 నుంచి 2024లో జరిగిన సంఘటన గురించి వచ్చాయి. అంటే ఓన్లీ హెడ్లైన్ చదివితే సరిపోదు, దాని ఇంకా బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగింది అనే దాంట్లో నుంచి డీప్గా చదవాలని చెప్పేసి నాకు అర్థమైంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సైన్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ కంటే అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువ వచ్చాయి. అంటే ఇస్రో, DNA, హెల్త్, బయోటెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ ఇలా రిపీటెడ్గా కనిపించాయి. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్లో COP, బయోడైవర్సిటీ, పొల్యూషన్, క్లైమేట్, అగ్రిమెంట్స్ నుంచి మంచి వెయిటేజ్ ఉంది. ఇంకా ఇంటర్నేషనల్ రిలేషన్స్ నుండి బ్రిక్స్, G20, IMF, WTO, UN ఏజెన్సీస్, WHO టాపిక్స్ నుండి వచ్చాయి. ఈ టాపిక్స్ బాగా రిపీట్ చేయాలి, రివిజన్ చేయాలి. ప్రతి చాప్టర్ ఎలా చదవాలంటే కరెంట్ అఫైర్స్ లింకప్ చేసుకుంటూ చదవాలి. షార్ట్ నోట్స్ కూడా తయారు చేసుకోవాలి. మంత్లీ రివిజన్ చేయాలి. గవర్నమెంట్ రిపోర్ట్స్, అవార్డ్స్, అపాయింట్మెంట్స్ ఇలా తప్పకుండా ఇవి చదవాలి. ఇంకా సైన్స్ వచ్చేసి ఇస్రో, DNA ఇవన్నీ ఉంటాయి కదండి. సో ఇవన్నీ సైన్స్ అండ్ టెక్నాలజీ, బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఇవన్నీ డైలీ కరెంట్ అఫైర్స్తో లింకప్ చేసుకుంటూ చదవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి జాగ్రఫీకి అట్లాస్ చేతిలో డెఫినెట్గా ఉండాలండి. సో మైండ్ మ్యాపింగ్స్ గుర్తించాలి. అంటే సరిహద్దులు, అంటే సరిహద్దులు, రాష్ట్రాల సరిహద్దులు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయని చెప్పేసి గుర్తించాలి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను క్లాసెస్ వింటున్నాను చెప్పాను కదండి. సో ఇలాగే వింటున్నాను. ఈరోజు ఇంకొక ఫోన్ ఉండే, సో అందుకు నేను రికార్డ్ చేశాను. అంటే ఇప్పుడైతే నేను ప్రజెంట్ అక్కడ పాలిటిక్ క్లాసెస్ వింటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాగ్రఫీ మ్యాప్స్ బాగా ప్రాక్టీస్ చేయాలండి. హిస్టరీ వచ్చేసి వ్యక్తులు, ఉద్యమాలు, యాక్ట్స్, ఇయర్స్ అంటే క్రోనాలజీ వైజ్గా గుర్తుపెట్టుకోవాలండి. అంటే ఏ ఇయర్ ఏం జరిగాయని చెప్పేసి. సో అవన్నీ డెఫినెట్గా క్రోనాలజీ ప్రకారం అడుగుతున్నారు, సో అవి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ స్కీమ్స్ అంటే పాలసీస్ ఇవన్నీ ఎకనామీతో రిలేటెడ్గా కరెంట్ అఫైర్స్తో లింకప్ చేసుకుంటూ చదవాలి. అండ్ నెక్స్ట్ ఇంక వచ్చేసి తెలుసు కదండి బేసిక్ ఇంగ్లీష్ 10th స్టాండర్డ్ వరకు, తర్వాత అర్థమెటిక్, రీజనింగ్, డాటా ఇంటర్ప్రిటేషన్ ఇవండి. సో ఇవన్నీ ఇలా చదవాలండి. నేను ఇంతకుముందు చెప్పిన టాపిక్స్ అన్నీ ఇలా చదవండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పేపర్ 2 కండి. అండ్ పేపర్ 2లో వచ్చేసి యాన్షియంట్ మెడివల్ హిస్టరీ నుంచి 18 to 20 వచ్చాయండి. మోడర్న్ హిస్టరీ నుంచి ఎక్కువ వచ్చాయండి, 20+ వచ్చాయి. తెలంగాణ హిస్టరీ నుంచి, కల్చర్ నుంచి 18 to 22 అలా వచ్చాయి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ నుంచి 35+ వచ్చాయి. గవర్నెన్స్ 15 అలా వచ్చాయి. సోషియాలజీ నుంచి 22 అలా వచ్చాయండి. పాలిటీ కరెంట్ అఫైర్స్తో లింకప్ చేసుకొని 8 to 9 అలా వచ్చాయి. ఇదంతా వెయిటేజ్ అండి. పేపర్ 2లో డైరెక్ట్ క్వశ్చన్స్ 25% నుంచి 30% అలా ఇచ్చారండి. అండ్ స్టేట్మెంట్ బేస్డ్ 50% అలా ఇచ్చారు. ఇంకా మ్యాచ్ ద ఫాలోవింగ్ క్రోనాలజీ ఆర్డర్స్ అంటే బేస్డ్ క్వశ్చన్స్ ఎలా అంటే A సరైనదా, B సరైనదా, B మాత్రమే సరైనవి, B మాత్రమే సరైనది అని చెప్పేసి ఇలా క్వశ్చన్స్ చాలా అడిగారండి. ఇలా అడిగి చాలా కన్ఫ్యూజ్ చేసేస్తారు. సో క్వశ్చన్ పేపర్లో ఒక క్వశ్చన్లో ఇచ్చిన ఆప్షన్స్ ఒక్కటి తెలిస్తే సరిపోదండి, అన్నీ తెలిస్తేనే మనం కరెక్ట్గా ఆప్షన్ పెట్టగలుగుతాము. 2 తెలిసినా ఎలిమినేషన్ పద్ధతిలో పెట్టవచ్చు, బట్ ఒక్కటి తెలిస్తే మాత్రం అస్సలు ఆన్సర్ చేయలేమండి. సో ఇప్పుడు UPSC లెవెల్లో ఇస్తున్నారు, TGPSC కూడా అలాగే ఇస్తుంది. సో అందుకనే మన కింద ఆప్షన్స్లో 4 తెలిస్తేనే మనం రైట్ ఆన్సర్ని కరెక్ట్ అంటే రాయగలుగుతున్నాం అక్కడ. సో నేనైతే ఇవన్నీ క్వశ్చన్ పేపర్స్ చూసినప్పుడు నాకు ఇదే అర్థమైందండి. సో మ్యాచ్ ద ఫాలోవింగ్ ఎలా వచ్చాయంటే, అందుకే మనం చదివేటప్పుడే ఆ పర్సన్ ఏం వర్క్ చేశారు, అక్కడ యాక్ట్ ఏ ఇయర్లో జరిగింది, క్రోనాలజీ వైజ్గా అంటే ఉద్యమాలు ఎప్పుడు జరిగాయి, సో అన్నీ మనం ఆర్డర్లో గుర్తుపెట్టుకుంటేనే అంటే క్రోనాలజీ వైజ్గా ఎక్కువ ఇస్తున్నాడు అక్కడ. అండ్ ఆప్షన్ A, B అండ్ B మాత్రమే కరెక్ట్, అండ్ B మాత్రమే కరెక్ట్, A మాత్రమే కరెక్ట్, ఏవి కావు అని ఇలాంటి ఆప్షన్స్ ఎక్కువ ఇస్తున్నారు వాళ్ళు. తెలంగాణ హిస్టరీలో జాగిర్దారీలు, నిజాంలు,
ముల్కీ నిబంధనలు, తెలంగాణ సాయుధ పోరాటం, పోలీస్ యాక్షన్, తెలంగాణ సంస్కృతి, ఈ టాపిక్స్ నుంచి వచ్చాయి తెలంగాణ హిస్టరీ. ఇండియన్ హిస్టరీలో మోడర్న్ హిస్టరీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయండి. 1857 తిరుగుబాటు, కాంగ్రెస్ సమావేశాలు, గవర్నర్ జనరల్స్, బ్రిటిష్ చట్టాలు, గాంధీజీ ఉద్యమాలు, సామాజిక సంస్కరణ ఉద్యమాలు, స్వతంత్ర పోరాటం, మోడర్న్ హిస్టరీలో ఈ టాపిక్స్ నుంచి వచ్చాయి. ఇంకా నెక్స్ట్ పాలిటిక్ వచ్చేసరికి రాజ్యాంగ ప్రవేశిక, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులు, రాష్ట్రపతి, గవర్నర్, పార్లమెంట్, హైకోర్టు, ఎన్నికల సంఘం, ఆర్థిక సంఘం, 73, 74వ సవరణలు అండ్ పంచాయతీరాజ్, మున్సిపాలిటీలు. పాలిటీ నుండి క్వశ్చన్స్ ఎలా వచ్చాయంటే స్టేట్మెంట్ బేస్డ్, మ్యాచ్ ద ఫాలోయింగ్, ఆర్టికల్స్ ఆధారంగా, ఫంక్షన్స్ ఆధారంగా. హిస్టరీలో కూడా సేమ్ అండి. సంవత్సరం, క్రోనాలజీ, ఆర్డర్స్, మూమెంట్ ఆర్డర్స్, ఏ నాయకుడు ఏ ఉద్యమంలో పాల్గొన్నాడు అండ్ చట్టం, సంవత్సరం. సో ఈ విధంగా అడిగాడు క్వశ్చన్స్ అయితే. గవర్నెన్స్ వచ్చేసి లోక్పాల్, లోకాయుక్త, హ్యూమన్ రైట్స్ కమిషన్, ఎలక్షన్ కమిషన్, లోకల్ బాడీస్, వెల్ఫేర్ స్కీమ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సోషియాలజీ. సోషియాలజీ సబ్జెక్ట్ ని చాలా తక్కువ చదువుతారు, బట్ ఈసారి బాగానే ఇచ్చారు క్వశ్చన్స్ అయితే నాకు అనిపించింది. మహిళలు, పిల్లల హక్కులు, ఎస్సీ ఎస్టీ, బీసీ మైనారిటీలు, హ్యూమన్ రైట్స్, చైల్డ్ లేబర్, పావర్టీ, సోషల్ మూమెంట్స్. సో ఇలా సోషియాలజీ నుంచి అడిగారు. సో గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరితో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ ప్రింట్ ఉండాలి. సిలబస్ ప్రింట్ తీసుకొని మనం ఏ సబ్జెక్ట్స్ చదువుతున్నాం అని చెప్పేసి టిక్ మార్క్ పెట్టుకోవాలి. ఈ విషయంలో ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను. ఫ్యాక్ట్స్ మాత్రమే చదివితే సరిపోదు, కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. ఈ చాప్టర్కి ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయాలి. ఒక్క టాపిక్ అట్లీస్ట్ 3 to 4 times రివిజన్ చేస్తేనే మనకు గుర్తుంటుందండి. ఇక్కడ ఈ పేపర్ 2 వచ్చేసరికి నాకైతే ఈజీ క్వశ్చన్స్ ఒక 30% అలా అనిపించాయి. మీడియం అయితే ఒక 50%, హార్డ్ వచ్చేసి 20%. హార్డ్ ఉన్నవంటే అసలు మనము ఆన్సర్స్ పెట్టలేము. బట్ మీడియం అయితే మనము చదివితే మనము అట్లీస్ట్ ఒక 2 క్వశ్చన్స్ అంటే 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసి మనం పెట్టేయచ్చు, అలా ఉన్నాయి. సో అందుకే ఎలిమినేషన్ పద్ధతిని నేర్చుకోవాలి. అంటే అట్లీస్ట్ మనకు ఆప్షన్స్లో ఒక క్వశ్చన్ ఇచ్చారంటే కింద 4 ఆప్షన్స్ ఇస్తారు కదండి. ఆప్షన్స్లో మనకు అట్లీస్ట్ 2 అన్నా తెలిసి ఉండాలంటే మనం బాగా చదివితేనే మనకు ఆ 2 అన్నా తెలిస్తే మనం ఆ 2 ఎలిమినేట్ చేసేసి ఒక ఆన్సర్ పెట్టగలుగుతాం. అట్లీస్ట్ ఒక 1 తెలిసింది అనుకో మనం ఏం చేయలేమండి. సో అందుకనే చెప్తున్నాను, బాగా ప్రాక్టీస్ చేయండి. ఎంసీక్యూస్ బాగా ప్రాక్టీస్ చేయండి. నేను చెప్పిన బుక్ అయితే నాతోని అంటే ఊకే గూగుల్ ఎవరు డౌన్లోడ్ చేసే బుక్ ఫోన్లోనే ఉంటుంది. సో ఇలా బుక్ బాగుందని చెప్పేసి బుక్ తీసుకున్నాను. ఇందులో అయితే ప్రతి ఒక్క క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి. ఎస్ఐ, కానిస్టేబుల్, రీసెంట్గా జరిగిన 2022 నుంచి 24 వరకు జరిగిన ప్రతి ఒక్క క్వశ్చన్స్ విత్ ఎక్స్ప్లెనేషన్తో సహా ఉన్నాయండి. సో అందుకోసమే నేను బుక్ తీసుకున్నాను. సో మీరు కూడా తీసుకోవాలనుకుంటే తీసుకోండి, ఒకసారి కనుక్కొని తీసుకోండి. ఈ బుక్స్ ఇప్పుడు ఉన్నాయో లేవో కూడా తెలియదు, నేను తీసుకొని చాలా రోజులు అవుతుంది. సో అంతే అండి. ఈ వీడియో వచ్చేసి మీకు ఎలా అనిపించిందో, నేను చెప్పిన క్వశ్చన్స్ కరెక్ట్ అనిపించాయో ఎలా అనిపించాయో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో పేపర్ 3 అండ్ పేపర్ 4 కూడా చెప్తానండి నేను, అది కూడా వీడియో చేసి. అంతే అండి. ఈ వీడియో వచ్చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. సో వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కదండి. సో మనమే కాకుండా మన చదివే వాళ్ళకు కూడా ఉపయోగపడాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేశానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.